హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి బెస్ట్ 5.1 హోమ్ థియేటర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇంకోటి ఏంటంటే బెస్ట్ మీకు 5 TB హార్డ్ డిస్క్ గురించి చెప్తానండి. ఈ సేల్లో మనకు భారీగా తగ్గబోతుంది హోమ్ థియేటర్స్, ఎందుకంటే మనకు GST తగ్గింది కాబట్టి హోమ్ థియేటర్ తగ్గే సూచనలు కూడా ఉన్నాయండి. బెస్ట్ 5.1 హోమ్ థియేటర్ మీరు ఏ కంపెనీ కొనాలని కన్ఫ్యూజన్గా ఉన్నారా, ఆ కన్ఫ్యూజన్ దూరం చేస్తాను. ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోవచ్చు ఏ హోమ్ థియేటర్ కొనుక్కోవాలో. నేను బెస్ట్ చూడండి ఒక 5 కంపెనీలు చెప్తానండి. ఇవి వచ్చి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ కంపెనీలు. ఫస్ట్ కంపెనీ వచ్చి చూడండి నాకు బాగా నచ్చిన, అన్నిటికన్నా బాగా నచ్చిన, తక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతుందండి. నాకు బెస్ట్గా అనిపించింది సోనీ కంపెనీ అండి. ఓకే, సోనీ కంపెనీ అయితే నాకు సౌండ్ క్వాలిటీ కానీ, బేస్ కానీ, లాంగ్ లైఫ్ కానీ అన్నీ నాకు బాగా నచ్చుతాయండి. నేను సోనీ హోమ్ థియేటర్ వాడుతాను. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది తీసుకుని కూడా. నేను వాడుతున్న హోమ్ థియేటర్ పేరు వచ్చి చూడండి సోనీ HD S20R అండి. ఓకే, 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను బెస్ట్గా ఉంది, నాకు అది వాడుతాను, బాగానే ఉంది. ఓకే, మీరు సోనీ తీసుకోవాలని ఏం లేదండి, వేరే కంపెనీ కూడా తీసుకోవచ్చు. ఓకే, రెండో కంపెనీ వచ్చి చూడండి మీరు సామ్సంగ్ తీసుకోండి. సామ్సంగ్ కూడా మనకు బెస్ట్ ఫీచర్స్ ఇస్తారు, బడ్జెట్లో కూడా దొరుకుతుంది. నాకు సామ్సంగ్ కూడా బాగా నచ్చుతుంది. ఓకే, నాకు మూడోది బాగా నచ్చేది ఏంటంటే LG అండి. LG నేను ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, నేను ఇప్పటికి మనకు టీవీ నేను వాడతాను. LGలో నాకు 10 ఏళ్ళు అయింది. ఫ్రిడ్జ్ కూడా వాడతాను. ఫ్రిడ్జ్ నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది, కాకపోతే నాకు ఏంటంటే LG నాకు బాగా నచ్చుతుంది బాగా, ఎందుకంటే లాంగ్ లైఫ్ వస్తాయి LG కంపెనీలు, కొంచెం కాస్ట్ ఉంటాయి. ఓకే, మీరు ఈ 3 కంపెనీలు బెస్ట్గా తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీకు తక్కువలో పడితే. ఇంకొక 4వ కంపెనీ వచ్చి చూడండి మనకు JBL అండి. JBL మనకు బెస్ట్ కంపెనీ, కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ, అది చాలా మంది కొనడం తక్కువ ఉంటుంది. అదే మనకి తీసుకుంటే మనకు సూపర్ కంపెనీ అండి. JBL ట్రై చేయవచ్చు మీరు. ఇంకో 5వ కంపెనీ వచ్చి బోస్ అండి. బోస్ కంపెనీ కూడా సూపర్గా ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే 5 కంపెనీలు చెప్పే 5 కంపెనీలు చూడండి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా చెక్ చేసుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం అనేది రాదు ఏది కూడా, కాకపోతే ఏంటంటే ఉంటే ప్రాబ్లం వస్తే మన దగ్గర ఉంటే మంచిది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సోనీలో ట్రై చేయండి. సోనీ దొరకకపోతే మీరు LG లేదంటే సామ్సంగ్, ఈ మూడింటిలో ట్రై చేయండి. ఇంకా మీరు మిగతా కంపెనీలు ఉన్నాయి చూడండి, మనకు మోటరోలా ఉంది, మనకు బోట్ కంపెనీ ఉన్నాయి, ఒక ఇతర కంపెనీలు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి మీ బడ్జెట్ చూసి తీసుకోండి. నేనైతే సోనీ తీసుకుంది వచ్చి S20R వచ్చి మనకు 400 వాట్స్, అది ఫుల్ సౌండ్ ఇప్పుడు కూడా పెట్టలేకపోతున్నాను. నేను 70 వరకు సౌండ్ పెట్టగలుగుతాను, అంత సౌండ్ వస్తుంది బీవచ్చంగా. మామూలుగా 20,000 హోమ్ థియేటర్ నాకు ఆఫర్లో చూడండి 15 లేదా తక్కువలో పడింది. అప్పుడు నేను కొన్నప్పుడు, నేను లాక్డౌన్లో కొన్నప్పుడు అది ఎంత పడిందంటే నాకు 12,500 పడింది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా 2,500 తగ్గి మనకు 10,000 కూడా రావచ్చు S20R. ఓకే, మీరు ఈ విధంగా మీరు 10,000 మినిమం బడ్జెట్ పెట్టుకోండి, లేదంటే 15,000 పెట్టుకోండి. ఆ బడ్జెట్లో మీకు నేను చెప్పిన ఈ 3 కంపెనీలు ట్రై చేయండి. మీరు సామ్సంగ్, సోనీ, LG ఈ 3 ట్రై చేయండి, డెఫినెట్గా మీకు లాంగ్ లైఫ్ వస్తుంది. ఓకే, అంటే మీకు మీ హాల్ పెద్దది, ఇంకా ఎక్కువ పెద్దది కావాలంటే మీరు 600 వాట్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు 1000 వాట్స్ కూడా తీసుకోవచ్చు. నేను చెప్పిన అన్ని కంపెనీల హోమ్ థియేటర్ బెస్ట్, నాకు నచ్చిన హోమ్ థియేటర్స్ చూడండి, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడనే మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే అమౌంట్ చెక్ చేసుకోండి మీరు ఒకసారి. అమౌంట్ ఇప్పుడు ఎంత ఉంది, తర్వాత ఆఫర్ తర్వాత సేల్ తర్వాత ఎంత వచ్చింది మీకు తెలుస్తుంది, మీకు డిఫరెంట్ మీకు తెలుస్తుంది. చాలా వరకు తగ్గవచ్చు. ఎందుకంటే ఈ సేల్లో మనం చూడండి మనకు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ చూడండి, ఈ సేల్లో మనకు బెస్ట్ ఒక హార్డ్ డిస్క్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు చూడండి, ఈ సేల్లో మీకు ఈ హార్డ్ డిస్క్ మీకు తక్కువ పడచ్చు అండి, చాలా తక్కువ పడచ్చు. ఎందుకంటే GST తగ్గింది కాబట్టి మనకు రేట్ చాలా తక్కువ పడచ్చు. చూడండి ఈ హార్డ్ డిస్క్ పేరు వచ్చి చూడండి వన్ టచ్ హార్డ్ డిస్క్. ఇది ఈ హార్డ్ డిస్క్ మనకు టీవీ కనెక్ట్ అవుతుంది, మనకు ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది, మనకు మొబైల్ కూడా కనెక్ట్ అవుతుంది. అన్నీ మీకు చూపిస్తాను లైవ్లో చూడడానికి. కావాలంటే ఈ హార్డ్ డిస్క్ నేను 1 ఇయర్ నుంచి వాడుతాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకు సూపర్గా వర్క్ చేస్తుంది. అన్నీ చూడవచ్చు మీరు. చూడండి ఈ 5 TB హార్డ్ డిస్క్ చూడండి, 5 TBకి 2 TBకి తేడా చూడండి ఎంత ఉందో. మనకు సిగరెట్ కంపెనీయే. చిన్నది మనకు Type-C, మనకు చిన్నది అడాప్టర్ తీసుకోండి. ఈ అడాప్టర్ తీసుకున్న తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకోండి. మనం 5 TB హార్డ్ డిస్క్ ఇది. ఓకేనా, ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ లైట్ వెలిగింది కదా. ఓకే, మొబైల్లో మీరు చూడండి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకొని ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి నెంబర్ కూడా చూడండి, మనకు 5 TB మనకు 4.55 ఉంది కదా. ఇది మన వన్ టచ్ హార్డ్ డిస్క్ ఇది. ఓకే, దీన్ని క్లిక్ చేద్దాం హార్డ్ డిస్క్ని. ఈ హార్డ్ డిస్క్లో నేను మూవీస్ ఆల్రెడీ ఎక్కించి పెట్టినాను. దీనిలో సుమారు ఒక 3,000 మూవీస్ ఉన్నాయి. మీరు మూవీస్ స్టోర్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ సేవ్ చేసుకోవచ్చు. చాలామంది యూట్యూబ్ వీడియోస్ కోసం మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటే దానికోసం కూడా వాడుకోవచ్చు మీరు. ఫస్ట్ మనం ఓపెన్ చేస్తాను. ఇదిగోండి ఏదైనా మూవీస్ ఓపెన్ చేసి చూపిస్తాను సరే. ఇదిగోండి హిట్ మూవీ ఓపెన్ చేస్తాను, నాని అన్నది. ఓకేనా, ఓపెన్ అయిందా? ఎవరు వాడుతున్నారు, ఎక్కడి నుంచి వాడుతున్నారు అనే సైబర్ వాళ్ళు కూడా ట్రేస్ చేయలేరు. అందుకే గన్స్, డ్రగ్స్, హై లెవెల్. ఓకే, మూవీ అయితే కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఈ హార్డ్ డిస్క్ మనం చూడండి టీవీకి కూడా సపోర్ట్ చేస్తానండి. టీవీకి చూపిస్తాను నేను కనెక్ట్ చేసి. 5 TB సీగేట్ వన్ టచ్ హార్డ్ డిస్క్ మనం చూడండి మన పాత టీవీలకు సపోర్ట్ చేయదండి. ఈ విధంగా మనకు కొత్త టీవీలు ఉండాలి. ఇది సామ్సంగ్ టీవీ కొత్తది చూడండి. ఈ విధంగా మనం కొత్త టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మూవీ మనకు వస్తుంది చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు చూడండి కనెక్ట్ చేసిన వెంటనే మనకు 2 ఫోల్డర్స్ వస్తాయి, మనకు 1, 2 అని. ఇక్కడ 2లో మనకు మూవీస్ ఓపెన్ అవుతున్నాయి, 1లో మనకు ఓపెన్ కావడం లేదు. ఈ విధంగా 2 ఫోల్డర్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ 2 మూవీస్ ఉన్నాయి. ఒక మూవీ వచ్చి సలారు, ఒక మూవీ వచ్చి వేరేది. ఓకేనా, నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి.
ఇలా ఓపెన్ అవుతుంది. మూవీ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా స్పీడ్గానే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు డెఫినెట్గా టీవీకి సపోర్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, టీవీ కూడా చూసుకోవచ్చు మీరు. కొత్త టీవీ అయితే మనకు 3 years వరకు మనకు వారంటీ కూడా ఉంది ఈ హార్డ్ డిస్క్కి. ఈ హార్డ్ డిస్క్ వచ్చి నేను కొనింది వచ్చి చూడండి 15,500 కొన్నాను నేను. అప్పుడులో నేను కేసు కూడా కొన్నాను. కేసు కూడా ఈ విధంగా ఉంటుంది మనకు. కేసుతో సహా తీసుకోండి మీరు, కేసు బెటర్, సేఫ్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 2 TB హార్డ్ డిస్క్ ఉంది నా దగ్గర. ఈ 2 TB హార్డ్ డిస్క్ చూడండి, ఇది కూడా సీక్రెట్ కంపెనీదే. ఇది వచ్చి నేను 3.5 years నుంచి వాడతాను. ఇది డేటా ఫుల్ అయిపోయిందని ఈ 5 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాను నేను. మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి మీకు. నేనైతే బ్లాక్ తీసుకున్నాను, కలర్స్ బట్టి రేట్ కొంచెం పెరగచ్చు. హోమ్ థియేటర్స్ బెస్ట్ మీకు హార్డ్ డిస్క్ గురించి అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు రేట్ చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.